తప్పనిసరిగా వాటిని మనం ప్రివెంట్ చేయాలని చెప్పి దీనికి సంబంధించి ఆనరబుల్ హైకోర్టు గౌరవ హైకోర్టు నుంచి కూడా మనకి ఇదివరకు ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. ఈసారి కూడా మరి కొంతమంది కోర్టులో వేయడం ద్వారా కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇదివరకే ప్రభుత్వం వివరమైనటువంటి ఆదేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, ఇంటర్ రెవెన్యూ యంత్రాంగంతో కలిపి డీటెయిల్డ్గా సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తహసీల్దార్స్కి అదేవిధంగా ఎస్హెచ్ఓలకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మనకి ఏవైతే 2 యాక్ట్స్ ఉన్నాయో ఆ 2 యాక్ట్స్ ప్రకారం ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ 1960 జంతువులని ఏదైతే మనం వాటిని బాధ పెట్టడం వల్ల క్రూయల్టీ చూపించేటటువంటి క్రూరత్వం మీద జంతు క్రూరత్వానికి సంబంధించినటువంటి ప్రివెన్షన్ యాక్ట్ 1960, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ అనేది 1974. వాటిని ఆ 2 ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని ఉటంకిస్తూ మనం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం. ఈ ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అని మనం ప్రతి మండలంలో కూడా కాన్స్టిట్యూట్ చేయమని అంటే ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, అలాగే మండల యానిమల్ హస్బెండరీ ఆఫీసరు, అలాగే ఒక నాన్ గవర్నమెంటల్ ఎన్జిఓ నుంచి ఒక ఆర్గనైజేషన్, అదేవిధంగా 2 పోలీస్ కానిస్టేబుల్స్, ఒక ఫోటోగ్రాఫర్ని కూడా దీని ఒక టీం ప్రతి మండలంలో కూడా ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. దాని ప్రకారం వాళ్ళు మండలాలలో ఈ టీమ్స్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి ఆ గ్రామాలలో ఇవి చేయడం చట్టం యొక్క నిబంధనలు చేస్తే ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు వాటికి సంబంధించి వాళ్ళు అందరికీ మీటింగ్స్ పెట్టి తెలియజేయడం జరుగుతుంది. అది ఇప్పటి నుంచే మొదలుపెట్టి 22వ తారీఖు వరకు, ఈ నెల 22వ తారీఖు వరకు కూడా కంప్లీట్గా మండలాలలో ఈ టీమ్స్ విజిలెంట్గా ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా ఇటువంటి ఏదైనా జరిగినట్టుంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి అలర్ట్ చేయడం. అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా దయచేసి అందరూ కొంచెం నిశ్శబ్దం పాటించారు. పంచాయతీ సెక్రటరీస్, డిఆర్ఓస్ వీళ్ళందరినీ కూడా మనం అలాగే జిఎస్డబ్ల్యూఎస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఎక్కడైనా ఇటువంటివి కానీ జరిగేటట్టు అవకాశం ఉన్నట్టుంటే ఇమ్మీడియట్గా మండల స్థాయి అధికారికి రిపోర్ట్ చేయమని చెప్పి వారందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి రిపోర్ట్ వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర ఎవరైనా అలా చేస్తున్నట్టు కానీ మనకు కానీ తెలిసినట్టుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఏవైనా వాళ్ళు వాడుతున్నటువంటి అంటే వాడేవాళ్ళు కానీ, కోడి పందాలు జరిపేవాళ్ళు కానీ, దానికి స్థలాలు ఇచ్చేవారు కానీ, అందులో పార్టిసిపేట్ చేసేవారు కానీ, దానిని ఎంకరేజ్ చేసేవారు కానీ ఎవరున్నా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలను ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మండల స్థాయి అధికారులను కూడా బోత్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ గారి సైడ్ నుంచి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి సైడ్ నుంచి కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి గ్రామాలలో కూడా నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఏదైతే ప్రతి గ్రామంలో ఈ మీటింగ్లు పెట్టి చెప్పడం మాత్రమే కాకుండా ప్రచారం చేస్తారు. టామ్ అనేది చేయడం ద్వారా, అలాగే ఫ్లెక్సీలు చేయడం ద్వారా ప్రచారం కూడా చేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు ఎవరైనా కానీ పాల్పడినట్టయితే వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేయడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి సెక్షన్ 144 ఇది వరకు, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద 163 కింద 144 యాక్ట్ కూడా ఏదైతే సెక్షన్ 144ని ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ 163 కూడా ప్రతి దగ్గర కూడా విధించడం అనేది జరుగుతుంది. అది రెవెన్యూ డివిజనల్ అధికారి ద్వారా కూడా అవి చేయడం చెప్తాం. ఎవరైనా ఒక స్థలంలో ఇటువంటివి కానీ కండక్ట్ చేసినట్టుంటే ఆ స్థల యజమానులు కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళ మీద ఎవరైతే ఈ కోడి పందాలు దీంట్లో అదే కత్తులు కానివ్వండి, లేదా ఇతర ఏవైనా పదులైనటువంటి ఆయుధాలు కానివ్వండి, లేదా బెట్టింగ్ చేయడానికి అదర్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నట్టున్నా, లేదా పందాలు వేసేటప్పుడు డబ్బులు వీళ్ళందరూ కూడా కలెక్షన్ చేసుకోవడం, దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం చేస్తారు. అలాగే కొంతమంది
ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు లేకుండా ఇవన్నీ జరగవు కదా, అది చేస్తారు. అలాగే దీనికి గాను మనందరికీ తెలుసు ఆ ఏరియాలో లెక్కర్స్ సర్వ్ చేయడం, అలాగే దీనికి సంబంధించి ఇతర దానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేసినట్టుంటే వారందరూ కూడా చట్టపరమైన చర్యలకు బాధ్యులే. జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అనేవి నెక్స్ట్ ఏవైతే ఈ పండుగ రోజు వీటిల్లో కూడా గ్రామాల్లో వాళ్ళు తిరగడం జరుగుతుంది. ఎక్కడైనా ఇటువంటివి కానీ జరిగినట్టుంటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో మనకి యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ జేడీ యానిమల్ హస్బెండరీ ఆయన ఈ క్రూయల్ యాక్ట్ యానిమల్ క్రూయల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తారు. అదే మండల స్థాయికి వచ్చేటప్పటికి మండల్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ వారు కూడా దీనిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్డీఓస్ అలాగే ఎస్డీఓస్ కూడా వీళ్ళందరూ కూడా మండలాలలో గ్రామాల్లో అవసరమైనటువంటి ఫీల్డ్ విజిట్స్ చేసి దీనికి సంబంధించి చట్టపరమైనటువంటి నిబంధనలు ఏవైతే అవన్నీ కూడా వాటి మీద అవగాహన అనేది కల్పించడం అనేది జరుగుతుంది. దీనికి డైలీ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేవి డైలీ రిపోర్ట్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఎప్పటికప్పుడు ఇది గవర్నమెంట్ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం తీసుకున్నటువంటి ఏవైతే యాక్షన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మనం డాక్యుమెంటేషన్ చేస్తాం. ఎక్కడైతే ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం, భవిష్యత్తులో మండలాల్లో కూడా ప్రెస్ వాళ్ళందరూ చెప్పి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అలాగే గ్రామ స్థాయిలో కూడా ప్రచారం చేస్తారు. వీటన్నిటిలో కూడా డాక్యుమెంటేషన్ చేస్తారు. డాక్యుమెంటేషన్ చేసి మనం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే వాటన్నింటిలో కూడా ఆనరబుల్ హైకోర్టుకి కూడా మనం సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి మన పంచాయత్ సెక్రటరీ కానీ విఆర్ఓ గారు కానీ అదేవిధంగా ఇతర మహిళా పోలీసులు కానీ వీళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకుని అప్పటికప్పుడు అంటే ఎఫెక్టివ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది రిపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మండలానికి వచ్చేటప్పటికి ఎస్హెచ్ఓ గారు, అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పినట్టు ఎంఏహెచ్ఓ గారు, తహసీల్దార్ గారు వీరందరూ కూడా ఒక టీం అనేది పెట్టి ఎక్కడికెక్కడ కోఆర్డినేషన్లో ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు సమాయత్తం అవుతున్నారు. అదేవిధంగా డివిజన్ స్థాయికి వచ్చేటప్పటికి ఎస్డిపిఓస్, ఆర్డీఓస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా డివిజన్ స్థాయి అవుతుంది. జిల్లా స్థాయికి వచ్చినప్పుడు జిల్లా యంత్రాంగంలో రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ పోలీస్ యంత్రాంగం కలిసి పనిచేస్తాయి. ఇటువంటివన్నీ కూడా మనం ప్రివెంట్ చేయడానికి దీనికి మనకు ఒక స్లోగన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్లోగన్ కూడా తెలియజేసింది. సాంప్రదాయ సంక్రాంతి ముద్దు కోడి పందాలు వద్దు. సాంప్రదాయ సంక్రాంతి ముద్దు కోడి పందాలు వద్దు. దీనికి సంబంధించి నిన్న కూడా మనం జరిగినట్టు ఏదైతే మన పిఠాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి చెప్తారు. కోడి పందాలు ఇది కాదు మన తాలూకా సంప్రదాయము, సంస్కృతి సంప్రదాయాలు అంటే మన సంప్రదాయాలు అన్నీ కూడా ఏదైతే దీన్ని ముఖ్యంగా హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం కాబట్టి సంక్రాంతి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్. రైతులు వరిని పంటలు పండించి ఇంటికి తీసుకొచ్చేటటువంటి ఫెస్టివల్ కాబట్టి దానికి సంప్రదాయబద్ధంగానే మనం జరుపుకోకపోతే జూదము అదేవిధంగా కోడి పందాలు ఇటువంటివి ఎటు పరిస్థితిలో కూడా చేయడానికి వీల్లేదని అని ఆ రోజు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా సందేశం కూడా ఇవ్వడం జరిగింది. రిపోర్టింగ్ సిస్టమ్ అని గ్రామ స్థాయిలో కానీ ఎక్కడైనా మాకు కొన్ని అనానిమస్ కాల్స్ కూడా వస్తాయి. ఆ కాల్స్ ద్వారా కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్స్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా షేర్ చేసుకుని ఎక్కడికక్కడ చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి బదులుగా మనం సంక్రాంతి అంటే ఇదే మనం చేయట్లేదు, ఇతరమైనటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో సాధారణంగా మన గ్రామాల్లో చూసుకుంటే ఖోఖో, కబడ్డీ, అదేవిధంగా ఇతర కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా బిల్లా కర్ణాట ఆడుతూ ఉంటారు, అదేవిధంగా తొక్కుడు బిల్లాట ఉంటారు, తగ్గ అవ్వాలు ఉంటాయి, అదే తాడాటలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు మనకి మన గ్రామాలలో జరిగినట్టు సంస్థ ఈ పండగ సందర్భంగా జరిగినటువంటి ఆడుతున్నటువంటి ఆటలే. అటువంటి ఆటలని ఆ విధమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలని ఎంకరేజ్ చేయాలంటే ఏవైతే ఈ బెట్టింగ్ కానీ అదేవిధంగా జూదం కానీ అదేవిధంగా కోడి పందాలు కానీ ఎటువంటి పందాలైనా అటువంటివన్నీ కూడా పూర్తిగా నిషిద్ధం కాబట్టి ప్రజలు అందరూ కూడా ఈ సందర్భంగా చట్టపరమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా చట్టపరమైనటువంటి నిబంధనల్ని అందరూ కూడా అర్థం చేసుకుని జిల్లా యంత్రాంగానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా డిఆర్డీఏ పీడీ గారికి కూడా ఈ సందర్భంగా డైరెక్షన్స్ ఇవ్వబోతున్నాం. గ్రామాలలో రంగవల్లికలు అదేవిధంగా వాడుతున్నటువంటి ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా
సంప్రదాయమైనటువంటి ఏవైతే ఈ ఆటలు అన్నీ కూడా వాటన్నిటిలో కూడా ఆర్గనైజ్ చేసేటట్టు గ్రామ స్థాయిలో వాళ్ళకి వివోఏలు అందరూ ఉంటారు. ఎస్హెచ్ఏకి సరైనటువంటి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడికక్కడ దీనికి సంబంధించి డిటీసీ గారి ద్వారా, అదేవిధంగా జేడీ యానిమల్ హస్బెండరీ, అలాగే డిపిఎండి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వీళ్ళు కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఇటువంటి లిక్కర్ క్యారీయింగ్ కానీ లేదా కోల్డ్ క్యారీయింగ్ కానీ అటువంటిది ఏదైనా ఉన్నట్టుంటే వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి, వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు ఇంతకుముందే చెప్పాను, బిఎన్ఎస్ 163 కింద, అంటే ఇది వరకు సెక్షన్ 144 ఏదైతే మనం పెట్టామో ఇప్పుడు కూడా అదే బిఎన్ఎస్ 163 కింద కూడా మనం ప్రొమల్గేట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం కఠినంగా పోలీస్ యంత్రాంగం కూడా ఈ సందర్భంగా వ్యవహరిస్తుందని చెప్పి అందరికీ మరోసారి తెలియజేస్తూ, ఏదైతే మనం దీనికి సంబంధించి చట్టపరమైనటువంటి నిబంధనలు ఉన్నాయో, హైకోర్టు వారి ఆదేశాలు ఉన్నాయో, వాటిని అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం అందరూ కలిసి నిష్కర్షగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రజలందరికీ చేయడం ఏంటంటే అందరూ చట్టాన్ని గౌరవించండి, హైకోర్టు ఆదేశాలను గౌరవించండి, చట్ట ప్రకారం ఏవైతే చేయాల్సిందో అవన్నీ కూడా గౌరవించి, ఏవైతే మన సంక్రాంతికి సంబంధించి సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మళ్ళీ మనందరూ కూడా వాటి ద్వారా గ్రామాలలో అవి ఆచరించి పండగని మరింత సంతోషకరమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మీకు తీసేప్పుడు నేను ఎలా నిర్దేశిస్తారు? పండుగ కడుతున్నారు, కత్తులు కడుతున్నారు. కత్తులు కట్టడం ఒకటే, కత్తులు కట్టకుండా కూడా నిర్దేశించి పందెం అనేది చేసేటప్పుడు అది బెట్టింగ్, కత్తి కట్టినా కత్తి కట్టకపోయినా బెట్టింగ్ అనేది నిషేధం. గేమింగ్ యాక్ట్ కింద బెట్టింగ్ అనేది నిషేధం. కాబట్టి ఆ విధమైనటువంటి అది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎవరు ఆ విధమైనటువంటి పందాలు నిర్వహించినా చట్టపరచండి. బరులు గెలిచిందే లేదు, బరులు అయితే వేసుకోవచ్చు, బరులు వేయకూడదనే కదా ఇదంతా చెప్పాలి. ఇప్పుడున్న బరువులు తగ్గించే కదా సార్, ఇప్పుడున్న బరువులు తగ్గించు కదా మీరు. ఇప్పుడు ఆల్రెడీ బరువులు ఉన్నాయి చట్టపరచి, అందుకనే అది చెప్పడానికనే వాళ్ళకి దాన్ని ఎవరైనా ఆర్గనైజ్ చేస్తుంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఓన్లీ ఒక హిందూ పండుగకి అవసరం సార్. నేను చట్టపరమైన చట్టానికి లోబడి మాట్లాడాను. హైకోర్టు ఆదేశాలకు లోబడి హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలను అమలు చేసేటటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం. గ్రామ స్థాయిలో రేపు మీరు ఎన్ని చెప్పినా సరే రెండు పంచాలు కానీ జరిగితే అది ఒక వీడియోలు తీసి ఎవరికి పంపించాలి? గ్రామ స్థాయి, మండల స్థాయి మండల స్థాయి అధికారులు పంపిస్తే మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా? తీసుకోవడానికే కదా మీ అందరినీ గతంలో కూడా నేను పెట్టిన దానికి ఏ యాక్షన్ లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం. మీరు చాలా సంతోషం, మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని ముందుకు వచ్చినప్పుడు చాలా సంతోషం. పంపించండి, ఇదివరకు జరిగిన దాని గురించి కానీ ఇప్పుడు పంపించండి, ఖచ్చితంగా మండల స్థాయిలో చర్య తీసుకుంటారు. మీరు షేర్ చేయండి సార్. ఈ కోడి పండుగ చూడాలనుకుంటున్నారు చాలా మంది, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి చేయడాన్ని ఆపేస్తే చూడటానికి రాదు కదా. చేయడాన్ని ముందు మనం ఆపేస్తే చూడడానికి ఎందుకు వస్తారు? జరపకపోతే రాదు కదా, జరిగితే కదా వస్తారు. తెలంగాణ నుంచి బీజేపీలు అందరూ వస్తున్నారు సార్. వాళ్ళు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు మీరందరికీ అందరు కూడా కోడి పందాలు చూడడానికి వస్తున్నారన్న కరెక్ట్. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు చాలా కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ పండుగ జరుపుకోవడానికి వస్తున్నారు. అందులో 1% 2% కోడి పందాలకు వస్తే వచ్చి ఉండొచ్చు. కోడి పందాలు జరపకుండా మనం సినిమా వేస్తే జనం వస్తారు, సినిమా అయిపోతే జనం ఎందుకు వస్తారు? కోడి పందాలు జరిపితే వాళ్ళు వస్తారు. కోడి పందాలు జరపకుండా మనం ఫిలిం చేస్తే వాళ్ళు రారు కదా. పబ్లిక్ మన వాయిస్ చెప్తున్నారు సార్ వాళ్ళు. సార్ మరి అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళు, అందులో ఇన్వాల్వ్ అయ్యి అందరూ బాధ్యులు అవుతారు. జిల్లా స్థాయి కంట్రోల్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ తెలిసి విషయాలు కంట్రోల్లో పెట్టాం, ఇస్తాం. దాన్ని మీకు ప్రెస్ పంపిస్తాను. అంటే ప్రతి సంవత్సరం దాన్ని అమలు చేయట్లేదు. చట్టం అనేది, చట్టాన్ని గౌరవించడం అనేది, చట్టాన్ని ఉల్లంఘించగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లా యంత్రాంగం మీద ఉంటుంది. జిల్లా యంత్రాంగం ఎప్పుడు కూడా నార్మల్ సర్కమ్స్టాన్సెస్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. అబ్నార్మల్ సర్కమ్స్టాన్సెస్ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఈ కత్తులు కట్టే వాళ్ళ మీద బైండ్ ఓవర్ పెడతారు, పందాలు వేసే వాళ్ళ మీద బైండ్ ఓవర్ పెట్టిన దాఖలాలు. అది కూడా దాఖలాల గురించి ఈ సంవత్సరం చేయబోయే చర్యల మీద నేను చెప్తాను. ఆ కింద సంవత్సరం ఏం చేసామని నేను చెప్పట్లేదు. ఈ సంవత్సరం జిల్లా యంత్రాంగం ఏ విధంగా ప్రిపేర్ అయింది, ప్రజలకు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వాలని దాని మీద నేను పంపిస్తాను. అది పందాలు వేసే వాళ్ళైనా, పందాలు వేయడానికి సహకరించే వాళ్ళైనా, పందాలు వేయడానికి ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఎవరైనా బాధ్యత. డిపిఆర్ గారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎవరెవరితో చేసినది డీటెయిల్గా చెప్పారు. దీనిలో
మండల లెవెల్లోనూ జిల్లా లెవెల్లో ఎవరితో ఎట్లా కోఆర్డినేట్ చేస్తారంటే సార్ డీటెయిల్ చెప్పారు. ఇది యాజ్ పర్ డైరెక్షన్ ఆఫ్ ది హైకోర్ట్, ఆనరబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని గురించి ఆల్రెడీ మా గవర్నమెంట్ ఎస్పీ గారు రెగ్యులర్గా జరిగే మాకు ఢిల్లీ కాన్ఫరెన్స్లో కానీ లేదా ఆల్రెడీ సెట్ కాన్ఫరెన్స్లో రెగ్యులర్ చెప్తా ఉన్నారు. ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్కి దీనికి ఎవరైతే రెలివెంట్ ఉన్న ఎస్హెచ్ఓస్ వీళ్ళందరికీ కూడా ఈ బయలు కానీ లేదా మీరు ఏదైతే కాక్పైట్ అని మనం ఇదంటున్నామో వీటన్నిటి కూడా నిషేధించాలని కొన్ని కాక్పైట్స్ జరిగే డ్రోన్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆల్రెడీ డిమాలిషన్ చేయడం జరిగింది. అట్లానే ఈ డ్రోన్స్ లేటెస్ట్ ఏంటంటే డ్రోన్స్ ద్వారా కూడా మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఇంటీరియర్లో కూడా ఉన్నాయో అవన్నీ కూడా నిషేధ ప్లేసుల్లో ఏమన్నా ఇది చేసినట్టుగైతే దాన్ని కూడా రీచ్ అయ్యి వీటన్నిటి కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి స్లోగన్ ఏదైతే ఉందో సాంప్రదాయ సంక్రాంతిని ఆచరిద్దాం, కోటి పందాలు వద్దన్నది ఆ స్లోగన్తో అందరం ముందుకెళ్దాం. రిగార్డింగ్ ఈ మీరు ఏదైతే పందాలు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో లేదా కత్తులు కడుతున్నారో అన్నది ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్ బైండ్ ఓవర్ ఏం చేశారు, కొన్ని అరెస్టులు ప్రైవేట్ అరెస్టులు చేశారు, వారందరినీ కూడా డిటైన్ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. నిజంగా ఎవరో అబద్ధాలు ఎప్పుడు అది రెస్పాండ్ అవుతాం, ప్రాంప్ట్ గా ఉంటాం. ఇంక అందులో ఎక్కడ ప్రతి సంవత్సరం పండగ ముందు పెట్టి ప్రెస్ మీట్ సార్ ఇది. ప్రతి సంవత్సరం పండగ ముందు జరిగి ప్రెస్ మీట్ ఇది కామన్. బాగా రావాలి. అవి కూడా మీరు ఇవ్వండి, అవి కూడా చేస్తారండి. సార్ వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు, ఏఎస్పీ గారు, పెద్దపల్లి డిఎస్పీ గారు. అదే ఉంటే నోటీసులు ఉంటే డెఫినెట్గా వాళ్ళు వెరిఫై చేయదు, అయితే బయలు కూడా ఇచ్చేస్తారు. సార్ చూపించండి సార్. డిఎస్పీ గారు సార్, డిఎస్పీ గారు సార్ సార్ ఇలా డిఎస్పీ గారు ఒకసారి కోడి పందాలు తీవ్రవాదని పెట్టాలి.